హాయ్ గైస్. ఒకప్పుడు మనకు ఒక సామెత ఉండేది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడని. దానికి ఇంకోటి కొత్తగా యాడ్ చేసుకోవాలి, యూఎస్ఏలో కారు కొని చూడు అని. నిజంగా యూఎస్ఏలో కారు కొనడం అంతే కష్టం. ఈ కారు కొనే కాన్సెప్ట్ ని సింపుల్ గా చెప్పనా, ఒకప్పుడు మన పెద్దవాళ్ళు పెళ్లి చేయడానికి అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి చేసేవారు. ఇప్పుడు మనం యూఎస్ఏలో కారు కొనాలంటే కూడా సేమ్. ఆ కారుకి ముందు 7 సంవత్సరాలు, తర్వాత 7 సంవత్సరాలు ఆలోచించి తీసుకోవాలి. సో బేసిక్ గా మనకి ఇక్కడ కారుతోని అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలన్నమాట. లేదు, అలా కాదు, ఈ మధ్య డేటింగ్ యాప్లలో మ్యాచ్ కుదిరితే మ్యాచ్ అయిపోదాం, సెట్ కుదిరితే సెట్ అయిపోదాం అనే విధంగా ఉన్నాం అనుకోండి, తర్వాత మన పని అస్సామే. అప్పట్లో మన వాళ్ళు పెళ్లి చూపులకు వెళ్ళేప్పుడు పెళ్లి పిల్ల తరపున పెళ్లి పిల్లగాడి తరపున వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళని అడిగేవాళ్ళు, అబ్బాయి మంచివాడేనా, అమ్మాయి మంచిదేనా అని. సో మనకి ఇక్కడ కార్ల గురించి అలా చెప్పడానికి పక్కనోడు ఇంటి పక్కనోడు ఎవడు ఉండడు కాబట్టి అలాంటి ఫెసిలిటీ కల్పించడానికి carfax.com అనే ఒక వెబ్సైట్ ఉంది. ప్రతి పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి ఎలాగైతే ఒక యూనిక్ ఇంటి పేరు ఉంటుందో, ప్రతి వెహికల్ కి VIN నెంబర్, వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది యూనిక్ గా ఉంటుంది. ఎట్లయితే మన ఊర్లోకి వెళ్ళి మన ఇంటి పేరు చెప్పగానే మన హిస్టరీ మొత్తం బయటపడుతుందో, అట్లనే అదే విన్ నెంబర్ తీసుకెళ్లి ఆ వెబ్సైట్లో పెడితే మన కార్ హిస్టరీ మొత్తం బయటపడుతుంది. వీడికి ఇంతకుముందే మన కనెక్షన్స్ ఉన్నాయా, ఆల్రెడీ పెళ్ళయిందా, అబ్బాయి మంచోడేనా, అమ్మాయి మంచిదేనా అని 100 సార్లు అడుగుతాం కదా. అదేవిధంగా మనం తీసుకునే కార్ని కూడా 100 సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. ఈ పెళ్లికి అండ్ యూఎస్ఏలో ఉన్న కార్లకి లింక్ పెట్టడం మీకు ఎలా అనిపించింది? కామెంట్ చేయండి. తొందరగా.